హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇదైతే సండే రోజుది. సండే రోజు ఇంకా పొద్దున్న లేవగానే నేనైతే గ్రీన్ టీ పెట్టుకున్నా. మా ఆయనకైతే ఇంకా పక్కన ఛాయ్ కూడా పెట్టిన. ఈ గ్రీన్ టీ బ్యాగ్స్ అయితే అయిపోవడానికి వచ్చినాయి. ఇంకా ఇవి మళ్ళీ తీసుకోవాలి కొత్తవి. ఇంకా నేనైతే టీ అస్సలు మానేయలేకపోతున్నా. ఒకవేళ మార్నింగ్ టైంలో గ్రీన్ టీ తాగితే ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో మళ్ళీ టీ తాగాల్సి వస్తుంది. అట్లా అలవాటు ఎందుకో మానుకోలేకపోతున్నా. ఇంకా బయట చెట్లకైతే వాటర్ పోసినా మస్తు ఎండలు కొడుతున్నాయి కదా, అందుకే పొద్దున సాయంత్రం పోయాల్సి వస్తుంది. ఇంకా బయట కూర్చొని అయితే నేను గ్రీన్ టీ అయితే తాగుతున్నాను. ఆ తర్వాత ఈరోజు నా ఫేవరెట్ దోశ ఇంకా పల్లి చట్నీ. మస్తు రోజులైంది అసలు ఇంట్లో చేయక, అందుకే ఈరోజు అయితే చేసిన నేను. మళ్ళీ ఈరోజు నేను చేసిన దోశలు అన్నీ పర్ఫెక్ట్గానే వచ్చినాయి. ఒక్కటి కూడా మంచిగా ఖరాబ్ అవ్వలేదు, బాగున్నాయి అన్నీ. నాకైతే మస్తు నచ్చినాయి. అందుకే నేను వాళ్ళకి వేసిన తర్వాత లాస్ట్లో ప్రశాంతంగా వేసుకొని అయితే తినేసిన. ఇంకా ఈరోజు సండే రోజు స్పెషల్గా మా ఆయన అయితే చేపలు తీసుకొచ్చిండు. ఎప్పుడైనా చికెన్ చేసుకుంటున్నాం కదా, ఈసారి ఒక్కసారి చేపలు చేసుకుందామని అయితే తీసుకొచ్చి ఆయననే వండుతా అని చెప్పిండు, కొంచెం వెరైటీగా. మరి ఎట్లా వెరైటీగా వండుతాడో ఏమో అనుకున్నా, కానీ చాలా బాగా వచ్చింది చేపల కర్రీ టేస్ట్ అయితే. నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా, ఖచ్చితంగా మీరైతే చూడండి, మీ అందరికీ నచ్చుద్ది ఆ వీడియో. ఇంకా కర్రీ వండడం అయిపోయిన తర్వాత బయట కూర్చొని అయితే కొద్దిసేపు అయితే ఫోన్ అయితే మాట్లాడుకుంటున్నాడు. ఎప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటాడు ఎక్కువ. ఇంకా తర్వాత నేను ఎగ్ రెసిపీ చేసిన కదా, ఆ ఎగ్స్ని ఏం చేసినా అని మిమ్మల్ని లాంగ్ వీడియోలో చూడమన్నా కదా, చూడండి. ఎగ్స్ని కర్రీలాగైతే మోడిఫై చేసిన నేను. ఎందుకంటే అవి నేను తినలేకపోయినా, అసలు మా వాళ్ళు కూడా తినమని చెప్పిళ్ళు. అందుకే మా మరది ఎట్లాగో ఫిష్ కర్రీ తినడు, ఇంకా ఆయన కోసం ఎగ్ కర్రీ అవుతుంది కదా అని చెప్పి అయితే ఇట్లా మోడిఫై చేసిన. బాగుందిలేండి, అట్లా తినే కంటే ఇట్లా కర్రీలాగా చేస్తే ఇంకొంచెం బాగానే ఉంది. మరీ అంత వరస్ట్గా అయితే లేదు, ఓకే తినేటట్టు అయితే ఉంది. అదే చెప్తున్నాను నేను వీడియోలో కూడా, ఎగ్ కర్రీ చేసిన అని చెప్పి. ఇంకా మరి మిగిలిన వాళ్ళందరూ ఎట్లా తిన్నారో ఏమో అది నాకు తెలియదు, కానీ నాకైతే పర్సనల్గా అస్సలు నచ్చలేదు, అందుకే నాకు తినాలనిపించలేదు. ఇంకా సండే రోజు అయితే నేను కొంచెం లేట్గా లేస్తాను కాబట్టి పొద్దున్న టైంలో బయట ఊడవను, ఇంకా తుడవను కూడా. అందుకే ఈవినింగ్ టైంలో అయితే దుమ్ము బాగుందని వాటర్తో అయితే మంచిగా చల్లి అయితే తుడుస్తున్నాను. ఇంకా సాయంత్రం అయిపోయింది. అసలు సండే ఎట్లా గడిచిపోద్దో ఏమో అర్థమే కాదు. అటు చూసే లోపే సాయంత్రం అయిపోతుంది. ఏందిరా బాబు అనిపిస్తుంది. మళ్ళీ సండే కోసం 1 వీక్ వెయిట్ చేయాలా అనిపిస్తుంది నాకైతే. ఇంకా టీ పెట్టుకొని, ఇంకా మొన్న తీసుకొచ్చిన మామిడికాయలు ఉన్నాయి కదా, అవి పండేదాకన్నా పానం ఆగుతలేదు. అందుకే చెప్పి కొంచెం పండుగానే కోసుకొని అయితే తింటున్నా. పౌర్ణమి మూవీ వస్తుంటే అది చూసుకుంటూ అయితే టీ తాగేసినాము. ఇంకా ఇప్పుడైతే బయటికి పోదామని రెడీ అవుతున్నా. నేను మా మరిది, మా ఆయనను తీసుకోమంటే ఆయన నాకు వీలు కాదు, మీరిద్దరు పోండి అని చెప్పిండు. అందుకే ఇప్పుడు మేమిద్దరం పోవడానికి రెడీ అవుతున్నా. నేను యాజ్ యూజువల్ ఏం మేకప్ వేసుకోను కదా, ఇంకొక పౌడర్ అయితే వేసుకున్నా, అది కూడా మైసూర్ శాండిల్ పౌడర్. నాకు మధ్య స్టార్టింగ్ నుంచి ఇవి మాత్రమే అలవాటు. ఎక్కువ మేకప్ ప్రోడక్ట్స్ అయితే అసలు ఎప్పుడు యూజ్ కూడా చేయలేదు నేను నా లైఫ్లో. ఒక్కసారైనా మంచిగా మేకప్ వేయించుకోవాలి అని అనుకుంటున్నా. మరి ఆ కోరిక ఎప్పుడు నెరవేరుద్దో ఏమో చూడాలి. ఇంకా ఎంత సింపుల్గా అయితే రెడీ అయిపోతున్నా. నా కళ్ళ కింద డార్క్ స్పాట్ చూసిల్లా ఎంత బాగున్నాయో. అసలు ఎందుకు అట్లా అవుతున్నాయి అనేది నాకు అర్థమవుతలేదు. చాలామంది నిద్ర లేకపోవడం వల్ల ఎక్కువ ఫోన్ చూస్తే అట్లా అవుతుంది అని అంటున్నారు, కానీ నేను ఫోను మరి చూస్తా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఇంకా నా వర్కే ఫోన్ చూడడం వరకు, అందుకని చెప్పి చూడక తప్పుతలేదు. ఇంకా నిద్ర అంటేనా, నిద్ర పోతున్నా మంచిగా నిద్ర, మరి ఎందుకు అట్లా అవుతున్నాయో ఏమో. ఈ మధ్యలో అయితే చాలా బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి. వాటి కోసం ఏమైనా వాడితే బాగుండు అనిపిస్తుంది నాకు, డార్క్ స్పాట్స్ పోవడం కోసం. ఇంకా సింపుల్గా అయితే రెడీ అయిపోయి నేనైతే ఇంకా రెడీ అయిపోయినా. మా మరిది ఇంకా రెడీ అయితే పోవడమే. మేము ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అంటే 6:30 7 అవుతుంది. ఇంకా లేట్ అయితే ట్రాఫిక్ ఫుల్ అవుతుంది అని చెప్పి అయితే తొందరగా అయితే రెడీ అయినా నేను. ఈరోజు అయితే ఇంకా మా మరిది ఇప్పటి నుంచో చెప్పులు తీసుకుందాం అనుకుంటున్నాడు, వాటికి అస్సలు ముహూర్తం అస్సలు. అందుకే ఈరోజు అయితే పోయినాం, మేము జూడియోకి పోయినాము, జేఎన్టీ దగ్గర ఉన్న జూడియోకి. ఆయన అయితే చెప్పులు చూసుకున్నాడు. నాకు నచ్చినాయి ఆయనకు నచ్చలేవు, ఆయనకు నచ్చినాయి నాకు నచ్చలేవు. ఇంకా వేసుకునేది ఆయననే కాబట్టి ఆయన ఇష్టం అనేది చెప్పిన. ఇంకా షర్ట్స్ కూడా చూసుకుంటున్నాడు. ఇంకా వాళ్ళ చెల్లె కూడా వచ్చింది. ఇద్దరు కలిసి అయితే షర్ట్స్ సైజెస్ ఎంత ఉన్నాయని అయితే బయటనే కొలుస్తున్నారు. లోపలికి పోయి ట్రై చేయమంటే లోపల చాలామంది ఉన్నారని బయట అయితే ఇట్లా చేస్తున్నాడు ఈయన. ఇంకా మేము జూడియోలో షాపింగ్ అయిపోయిన తర్వాత అయితే బైక్ కొంచెం దూరంలో పెట్టినామని నడుచుకుంటూ అయితే స్ట్రీట్ షాపింగ్లోకి అయితే వెళ్తున్నాము. కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్లోకి ఏమైనా చూద్దామని చెప్పి వాళ్ళు ముందు ఉరుకుతూనే ఉన్నారు నన్ను నేను వదిలిపెట్టి.
ఇంకా మేము స్ట్రీట్ షాపింగ్లోకి పోతుంటే ఒకటి ముంత మసాలా బండి కనిపించింది. ఒకసారి ట్రై చేద్దామని అయితే నేను లక్కీ అయితే ట్రై చేసినాము. మా మరి దీనిలో ఆయనకు తినబుద్ధి కాలేదని చెప్పి ఎగ్ ముంత మసాలా ట్రై చేసినాము. రామారంలో తిన్నదానికంటే అసలు బాగాలేదు. రామారంలో బాగుంటుంది. లక్కీ ఎప్పుడు తినలేదంట, టికెట్ చేసింది, బాగుందని చెప్పింది. ఇంకేం చేస్తాం, బాగున్నా బాగాలేకున్నా బాగుందని చెప్తాం కదా. ఇంకా తర్వాత వాళ్ళ దగ్గరే గులాబ్ జామున్ కూడా ట్రై చేసి అయితే ఇంకా లక్కీని హాస్టల్లో డ్రాప్ చేసి మేమైతే ఇంటికి వచ్చేసినాము. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే బాయ్.